భారత్‌లో గ్యాస్ కొరత వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు, మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు గ్యాస్ పాయింట్ల దగ్గర చాలామంది క్యూ కట్టి వెయిట్ చేస్తున్న పరిస్థితి. గ్యాస్ బుకింగ్ కావట్లే. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లే. హోటల్స్ చూస్తే క్లోజ్ చేసున్నాయి. మరి సిటీలో ఇలాంటి హైదరాబాద్, ముంబై, బెంగుళూరు ఇటువంటి ప్లేసెస్‌లో ఉన్నవాళ్ళు ఈ కట్టెల పొయ్యి మీద వండుకోవాలంటే అది చాలా కష్టం. ఇప్పుడు బయట మార్కెట్‌లో ఈ ఇండక్షన్స్ అలాగే ఈ కుక్కర్స్ ఏయైతే ఉంటాయో వాటి రేట్లు బీభత్సంగా పెరిగాయి ఒక్కసారిగా. ఒకసారి రూ. 3000 ఉన్నది ఒక్కసారిగా రూ. 5000కెళ్ళింది. రూ. 6000కి వెళ్ళింది. ఎంత అంటే అంటే ప్రజలు సమస్యని అడ్డంగా చేసుకొని రేట్లు పెంచేస్తున్నటువంటి పరిస్థితి. సో గ్యాస్ కొరత ఎంత ఇదిగా ఉందంటే భారత్‌లో ఒకసారి క్లియర్‌గా మీరు పక్కన విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తూనే, ఒక పక్క ప్రజల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. రైట్? అయితే ఇప్పుడు మీ ముందుకి ఒక ఇండక్షన్ స్టవ్ అయితే నేను తీసుకురావడం జరిగింది. గ్యాస్ కొరత వల్ల ఎవరైతే బ్లాక్‌లో 10,000కి, 8,000కి బండలు అమ్ముతున్నారో వారి దగ్గర మీరు కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక రూ. 4,000 ఉంటే ఒక 1 ఇయర్ గ్యారంటీ ఉన్న ఒక మంచి ఇండక్షన్ స్టవ్ వస్తుంది. నేను ఇది ఏ కంపెనీ అని చెప్పను కానీ మీ దగ్గరలో ఉన్న షాప్స్‌కెళ్ళి మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నవారైతే కోటికెళ్ళి ఈ ఇండక్షన్ స్టవ్ అయితే కొనుక్కోవచ్చు. దీని ధర వచ్చేసి రూ. 4,000 ఉంటుంది. 2,000 నుంచి కూడా ఉంటుంది. బట్ మనకి కొంచెం మంచిది కావాలి. ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు రావాలనుకుంటే ఒక మంచి ఇండక్షన్ స్టవ్ అయితే వస్తుంది. ఈరోజు టీ తాగుదాం అని చెప్పేసి మా ఆఫీస్‌లో టీ అడిగితే, "బాబు టీ లేదన్నారు." "అదేంటి టీ ఎందుకు లేదంటే, అక్కడ యుద్ధం జరుగుతుంది కదా" అన్నారు. ఇదేంటి ఎక్కడో మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో యుద్ధం జరిగితే ఇక్కడ టీ లేకపోవడం ఏంటంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. "గ్యాస్ లేదు బాబు" అన్నారు. చూసారా? ఎక్కడో యుద్ధం జరుగుతుంది మనకెందుకులే అని చెప్పేసి ఇన్ని రోజులు మనం అనుకున్నాం గానీ, ఆ యుద్ధం వల్ల ఎఫెక్ట్ మన భారత్ కూడా వచ్చేసింది. ఎవరు ఊహించి ఉండరసల. ట్రంప్‌ను అనుకుంటాం, లేదంటే ఖమేనీని అనుకుంటాం, లేదంటే నెతన్యాహుని అనుకుంటాం. వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. వాళ్ళకేదో పోయే కాలం అనుకుంటాం కానీ, ఆ యుద్ధం వల్ల ఎఫెక్ట్ ఇప్పుడు మన నోటి ముద్ద వరకు కూడా వచ్చింది. గ్యాస్ లేకపోతే ఫుడ్ ఎలా కుక్ చేస్తాం? గ్యాస్ లేకపోతే హోటల్స్ అన్నీ బంద్ ఉన్నాయి. మనం కుక్ చేసుకోకపోతే కనీసం హోటల్‌లో కొనుక్కొనైనా తింటాం. అక్కడ వంట చేయాలన్నా, అక్కడ కుక్ చేయాలన్నా అక్కడ గ్యాస్ ఉండాలి. మరి అక్కడ కూడా గ్యాస్ లేనటువంటి పరిస్థితి. మీరు అడగవచ్చు, అక్కడ కూడా ఇట్లాంటి ఇండక్షన్ స్టవ్‌లు పెట్టి చేయొచ్చు కదా! ఎంతమందికని చేస్తాం? సో, ఎల్‌పీజీ గ్యాస్ భారత్‌లో ఎంత కొరత ఉన్నది అనేది ఈరోజు క్లియర్‌గా అర్థమైంది. అయితే రీసెంట్‌గా ఒక బ్రేకింగ్ న్యూస్ ఇది. రీసెంట్‌గా నేను ఇప్పుడే చూసాను. నిన్న 25 రోజుల వరకు కూడా గడువు బుకింగ్ చేసుకొని అది రావాలంట అని చెప్పేసి. తాజాగా దాన్ని ఇంకొక 15 రోజుల వరకు కూడా పెంచారు. అంటే 45 రోజుల వరకు కూడా పెంచేశారు. మరి 45 రోజుల వరకు కూడా ఆ గ్యాస్ సిలిండర్ వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం తినాలి? ఏ ఆహారం తినాలి? ఒక పక్క హోటల్స్ అన్నీ క్లోజ్ అవుతా ఉన్నాయి. ఏ ఆహారం తినాలి? సో, భారత్‌లో ఈ గ్యాస్ లేని ఆ కొరత, ఆ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. రైట్, ఇప్పుడు నేను దీనిపైన చాయ్ పెట్టబోతున్నా. ఇండక్షన్ స్టవ్ మధ్య తరగతి వారికి ఎట్లా ఉపయోగపడుతుందనేది కూడా నేను తెలియజెప్పాలనుకున్నా. అందుకోసమే ఇప్పుడు దీనిపైన ఒక చాయ్ అయితే పెట్టి మీకు చూపించాలనే ఒక చిన్న ప్రయత్నం. రైట్ పవన్. సో ఇదంతా ఎందుకు చూపిస్తున్నాం అంటే అండి, ఇక్కడ హైదరాబాద్‌లో చాలామంది కోచింగ్ తీసుకునేవాళ్ళు, లేకపోతే ఇతర వేరే జాబ్ చేస్తూ రెంట్‌కుండేవాళ్ళు. వాళ్ళు కూడా ఇట్లా కుక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఇట్లా చిన్న చిన్న స్టవ్‌లుంటాయి, గ్యాస్ సిలిండర్స్. రూ. 1000 పెడితే వస్తాయి. వాటిపైన కుక్ చేసుకుంటారు. సో, వాళ్ళకి కూడా దొరకట్లే. ఇప్పుడు వాళ్ళు బయటికెళ్ళి హోటల్‌లో తిందామంటే అక్కడ లేవు. పోనీ హాస్టల్‌లో రెంట్ కట్టి హాస్టల్‌లో తిందామంటే హాస్టల్‌లో కూడా సిలిండర్స్ ఖాళీ. సో, చివరికి మనకి ఇండక్షన్ స్టవ్వే మనకి ఇప్పుడు ఈ గ్యాస్ కొరత, ఈ క్రైసిస్ నుంచి మనకి దిక్కేంటంటే ఇండక్షన్ స్టవ్వే. రైట్. దీన్నైతే మనం ఇప్పుడు ఆన్ చేయబోతున్నాం. ఒకసారి కెమెరా ఇటు తీసుకొచ్చి. సో, ముఖ్యంగా ఈ వీడియో కేవలం మధ్య తరగతి వాళ్ళకి, అలాగే సామాన్యులకి. గ్యాస్ లేదు అని చెప్పేసి మీరు బ్లాక్‌లో బండలు కొనే ప్రయత్నం చేసి మీ డబ్బులు వృధా చేసుకోవద్దు.
మీ దగ్గర డబ్బులుంటే ఇట్లాంటి ఇండక్షన్ స్టవ్ ఒకటి కొనుక్కోండి. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు. నెలాఖరికి మనం ఏదో రకంగా కట్టుకోవచ్చు. అంతేగాని రూ. 8,000, రూ. 10,000 మన జీతమే అంతంత ఉంటది. ఆ డబ్బులు కూడా ఈ గ్యాస్ సిలిండర్స్‌కి పెట్టేస్తే మరి ఇంకా మన ఫుడ్డు, ఆహారం ఇంకా ఎలా కొనుక్కోవాలి? నిత్యావసర సరుకులు మనం ఇంకా ఏ పైసలతో కొనుక్కోవాలి? రైట్. ఇది ఇండక్షన్ స్టవ్. ఇప్పుడు దీనిపైన మేము చాయ్ పెట్టబోతున్నాం. సో, దీని గురించి అందరికీ బాగా క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, ఈ ఇండక్షన్ స్టవ్స్ కొత్తగా వచ్చినయేం కాదు. మార్కెట్‌లో ఇంతకుముందు ఎప్పటినుంచో ఉంటున్నాయి. గత 15 ఏళ్ల నుంచి ఇవి మార్కెట్‌లో ఉన్నాయి. అప్పటినుంచి చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇండక్షన్ స్టవ్స్ కావచ్చు, కుక్కర్స్ కావచ్చు, వాటన్నిటిని యూజ్ చేస్తున్నారు. చాలామంది రైస్ కుక్కర్స్‌లోనే పెడతారు. సో, ఈరోజు మా ఆఫీస్‌లో గ్యాస్ లేకపోవడం వల్ల ఇండక్షన్ స్టవ్ పైన మేము టీ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. పాలైతే మేము ప్రస్తుతం హీట్ చేస్తున్నాం. సో, మీరందరూ కూడా మీ డబ్బుల్ని వృధా చేసుకోకుండా, డబ్బులు ఒక రూ. 2,000 ఉంటే కోటికెళ్ళి, లేదంటే ఇంకెక్కడైనా మీ దగ్గరలో ఈ ఎలక్ట్రికల్‌కి సంబంధించిన షాప్స్, ఎలక్ట్రానిక్స్ ఏమంటారు వీటిని? అక్కడ షాప్స్‌కెళ్ళి మీరు ఇది కొనుగోలు చేయండి ఒకటి. ఓకే. పాలైతే హీట్ అవుతున్నాయి. కాసేపట్లో చాయ్ కూడా తయారైపోతుంది. కాసేపు పాలు హీట్ అవుతాయి. ఇక్కడ ఆప్షన్స్ కూడా మనకిస్తారు. అంటే కర్రీ చేసుకోవచ్చు, దీనిపైన వాటర్ హీట్ చేసుకోవచ్చు, ఏదైనా సూప్ లాంటిది చేసుకోవచ్చు, మిల్క్‌ని హీట్ చేసుకోవచ్చు. తర్వాత ఏదన్నా వంటకం చేసుకొని కాసేపు వామ్‌లో పెట్టుకోవడానికి చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మంచిగా దోసెలేసుకోవచ్చు. దీనికి బౌల్స్ కూడా ఇస్తాడు ఈ ఇండక్షన్ స్టవ్‌కి సంబంధించి. సో, మంచిగా వాటిపైన మనం అన్నీ చేసుకోవచ్చు. కర్రీస్ కావచ్చు, మన టీ కావచ్చు, కాఫీ కావచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో, ఇదంతా కూడా ఇదంతా కూడా చేసి మేము వివరించే ప్రయత్నం చేస్తామంటే, ఈ బ్లాక్ దందాకి చెక్ పెట్టాలని చెప్పి. నేను ఈరోజు చూసా. అక్కడ చాలామంది ప్రజలు కూడా, ఏవండీ మేము గ్యాస్ అడిగితే ఇవ్వట్లేదండి. ఆ నెంబర్‌కి డయల్ చేయండి అని చెప్తున్నారు. ఆ నెంబర్‌కి డయల్ చేస్తుంటే వారు లిఫ్ట్ చేయట్లేదు. లేదంటే ఆటోమేటిక్‌గా కాల్ కట్ అయిపోతుంది. ఇంకెక్కడికెళ్ళి అడగాలండి? ఇక వేరే ఎక్కడన్నా బ్లాక్‌లో కొందామంటే 7,000, 8,000 చెప్తున్నారు. అంత రేట్లు పెట్టి మేము ఎక్కడ కొంటామండి? ఆ బ్లాక్‌లో ఇచ్చే ఆ బండలేవో మాకే ఇవ్వచ్చు కదండీ! అని చెప్పేసి చాలామంది ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈరోజైతే నేను అక్కడ చూడడం జరిగింది. అంచేతే ఈరోజు మీ ముందుకి సామాన్యులు ఇబ్బంది పడొద్దు. ఆ బ్లాక్ దందాగాళ్ళకి మీరు డబ్బులిచ్చి మోసపోవద్దు. ఇండక్షన్ స్టవ్ ఒకటి కొనుక్కోండి. మంచిగా అన్నీ చేసుకోండి దీనిపైన. అందుకోసమే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా వీడియో ఖచ్చితంగా ఎవరైతే హైదరాబాద్‌లో స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే జాబ్స్ చేసుకుంటూ రెంట్ హౌసెస్‌లో ఉండేవారు కావచ్చు, హాస్టల్స్‌లో ఉండి మీకు హాస్టల్స్‌లో ఫుడ్ లేకపోతే ఒక రూమ్‌మేట్స్ ఒక 4-5 మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు ఒక కొంచెం డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇట్లాంటిది ఒకటి కొనుక్కొని ఈ గ్యాస్ కొరత తగ్గేంత వరకు కూడా మీరు దీన్ని పాటించి హ్యాపీగా మీరు ఆహారం తీసుకోవచ్చు కొన్ని రోజుల వరకు కూడా. సో, చూడండి, ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఆ ఇబ్బంది మన నోటి ముద్ద వరకు కూడా వచ్చేసింది. ఇది కామెడీగా ఉండొచ్చు చెప్పడానికి మీ అందరికీ, వినేవాళ్ళకి కూడా. బట్ ఇది నిజం. చాలామంది రోడ్లపైకి వచ్చారు ఈరోజు గ్యాస్ కొరత వల్ల ప్రజలు. సామాన్యులకి చాలా ఇబ్బంది ఇప్పుడు. లాక్‌డౌన్ రోజులు మళ్ళీ వస్తాయంటున్నారు. ఎందుకంటే ఫుడ్ డెలివరీస్ కూడా ఉండవు ఇంటికి. సర్లే ఏదో ఆర్డర్ పెట్టేసుకున్నాం వచ్చేస్తది కదా అనుకుంటే అవి కూడా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. హోటల్ క్లోజ్ చేస్తుంటే వాళ్ళు ఇంకా ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? అండ్ మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? మీరిచ్చే సలహాలేంటి? ఏం చేస్తే బావుంటుంది? పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అరే! పాలు పొంగిపోతున్నాయిరా. సో, చూసారా పాలు ఎంత బాగా హీట్ అయ్యాయో? మనం మాట్లాడుతున్నప్పుడే హీట్ అయ్యి మంచిగా పాలు కూడా పొంగాయి. సో, మీరు ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్స్‌ని తెలియపరచండి. ఈ వీడియో అయితే మాత్రం మేము కేవలం సామాన్యులు ఈ గ్యాస్ కొరత వల్ల ఇబ్బంది పడకుండా ఉంటారని ఈ వీడియోనైతే చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి.